శుభాకాంక్షలు గురువు గారికి. హ్యాపీ బర్త్డే గురువు గారు. తద్వారా మనకి ఫలితాలు లభించేలా చేయడం జరుగుతుంది కాబట్టి గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ అన్ని రకాలుగా ఆయురాలు కష్టేశ్వర్యాలు కల్పించాలని భగవంతుడు కోరుకుంటూ వీరిని సన్మానించమని కోరుతున్నాను. ధర్మకర్త గారైనటువంటి వీరమేక ప్రశాంత్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే గురువు గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఆదియు అంతము రామునిలోనే మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పుణ్యమిలోనే నిరతము. శ్రీ హనుమ సీతాలక్ష్మి శ్రీ కోదండరామస్వామి శ్రీ కోదండరామస్వామి ప్రార్థన నమస్కారం స్వామి. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ. మరి ఈరోజు గోకులం గ్రామంలో ఎంతో వైభవఘనంగా మీరందరూ కలిసి చక్కగా లోక కళ్యాణార్థం ప్రధాని చెప్తుంటే రోమాంచకం నాకు ఏంటంటే శ్రీరామనవమి పురస్కరించుకుని మరి చక్కగా స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా మీరందరూ కూడా చక్కగా అందరిలో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపడం కోసం ఈ యొక్క శ్రీరామ దీక్ష స్వీకరించి తద్వారా ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం పూజ చేస్తున్నప్పుడు కూడా మీరు కూడా రామస్వరూపాలే. శ్రీరామ ధరించారని మీరు కూడా సాక్షాత్ రామాంశ సంభూతులే. అటువంటి రామాంశ సంభూతులైనటువంటి మీరందరూ కలిసి నా యొక్క జన్మదినోత్సవం జరపడం ఆ యొక్క సీతారామ స్వామి వారి యొక్క అనుగ్రహంగా భావం చేస్తూ మరి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నా యొక్క సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ అలాగే వేద విద్యను బోధించి సకల శాస్త్ర పురాణాలు మరియు యోగా ఇత్యాది నేర్పినటువంటి గురుదేవులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే కనుక మీరు ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ మీరు రాములుగా అంటే రామమాల ధరిస్తే రాములుగా మనం ఎప్పుడు కూడా అలాగే అయ్యప్పస్వామి మాల ధరిస్తే అయ్యప్పస్వామిగా మనం అందరూ కూడా స్వామిని సంబోధించుకుంటూ మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని మనం పంచుకుంటూ అందరినీ కూడా చైతన్యం పంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా వెళితే మన యొక్క హిందూ ధర్మం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. ప్రధానంగా ఈ మాలలు ఈ పూజలు ఇవన్నీ కూడా మనం ధరించి పూజించడం వల్ల మనం పూజ చేసుకుంటూ అందరి చేత కూడా భావన కలిగజేస్తున్నాం. ఇది మన రైతుల రోజు పారాయణ చేస్తున్నాం, చదువుతున్నాం. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న ఈ గ్రామం చుట్టుపక్కల అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైతే వేద మంత్రాలు వినపడతాయో, ఎక్కడైతే రామనామస్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా నివాసంగా ఉంటారు. కనుక మనలో మనకు తెలియదు, మనం ఎప్పుడు కూడా రామనామ సంకీర్తన చేస్తూ ఆ యొక్క అష్టోత్తర పూజ చేస్తున్న సమయంలో మనలో తెలియనటువంటి ఆధ్యాత్మిక భావం కలుగుతుంది. అది మీరు గ్రహించలేదు, అది గ్రహించారు. కాబట్టి ప్రతినిత్యం కూడా ఇదే ఆధ్యాత్మిక భావంతో ఉంటూ మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ధనధాన్యాభివృద్ధిగా ఉంటూ ప్రధానంగా మన దేశ సుభిక్షం కోసం మనం పోరాలి. నిజంగా ప్రతినిత్యం కూడా మనం జన్మిస్తాం, జన్మించిన తర్వాత పెళ్లి అయిన తర్వాత చదువుకున్నాం, పెళ్లి అయింది, పిల్లలు పుట్టారు. ఇదే కాకుండా మనం జన్మించినటువంటి జీవితాన్ని సార్థకత చేయకూడాలంటే మనం చదువుకున్న చదువు ద్వారా మనం చేసే పనుల ద్వారా సమాజానికి అభివృద్ధి ఉంటూ మనం అభివృద్ధి పడుతూ నలుగురికి మనం ఆదర్శంగా జీవించాలని మాకు ఆ సీతారామ స్వామి వారు నిరూపించారు. రాములు వారు జన్మించారు, సీతాదేవి జన్మించారు. అందరూ కూడా జన్మించినప్పుడు రాములు వారు జన్మించినప్పుడు కూడా వారి జీవితార్థం ప్రతి అడుగు కూడా మనకి ఆదర్శమే. బాల్యంలో గురువుల దగ్గర ఏ రకంగా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఏ రకంగా ఉండాలి, ఎవరు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాటని గురువుల మాటని వివాహం చేసుకోవాలని, తర్వాత ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని ఏ రకంగా పాటించాలి, అన్నదమ్ముల బంధాన్ని ఏ రకంగా పాటించాలి, ఒక రాజు ఏ రకంగా నీతిగా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మనం సీతారామ స్వామి వారిని మాత్రం చూసే మనం ఆదర్శంగా తీసుకుంటాం. కనుక అటువంటి శ్రీరామవారిని ధరించాం కాబట్టి మనకి ఈ గోకులం గ్రామంలో శ్రీ హనుమ సీతాలక్ష్మి మీద కోదండరామ స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో మనందరికి కూడా అంటే నన్ను కూడా కమిటీ వారి సీతారామ పూజ చేయించాలన్నారు. కానీ మాకు కాళ్ళు లేకపోయినప్పుడు కూడా నాకు రాముని అభివృద్ధి అభిమానం
వల్లమాలింది. ఎందుకంటే నా పేరు పెడసనగా అంటే వీర వెంకట సత్య సోమనాథ్ సీతారాం ఈ శర్మ నా పేరు. అయినప్పుడు కూడా మా అమ్మగారు నాన్నగారు చిన్నప్పటి నుంచి సీతారామని స్మరిస్తూ ఉంటారు. అది సార్థకత అయిపోయేది. అయితే అయినప్పుడు కూడా మన పేరులోనే కూడా కాదు, మనం కూడా ఆయనలాగా ఎంతో మంది జీవించాలి అనే సద్భావంతో జీవిస్తూ మరి ఈ రోజు ఈ పుట్టినరోజు చైత్రశుద్ధ ఏకాదశి తెలుగు వర్తమానం ప్రకారం చైత్రశుద్ధ ఏకాదశి మనందరం కూడా పుట్టిన తిని బట్టే పుట్టినరోజు చేసుకోవాలి. నిన్న శ్రీరామనవమి జరిగింది, రాముల వారి జన్మదినోత్సవం. వినాయక చవితి జరుగుతుంది. వినాయక చవితి నాడు చంద్రుడు చవితి నాడు ఆయన వినాయకుడు పుట్టాడు, వినాయక చవితి చేస్తున్నారు. అలాగే శ్రీకృష్ణుడు అష్టమనాడు జన్మించారు. అలాగే కృష్ణాష్టమి నాడు అష్టమాడే కృష్ణుడు జన్మించారు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి పుట్టినరోజు. అలాగే దేవుడి యొక్క ఆదర్శంగా మనం ఏదో శ్రీరామనవం వచ్చేస్తూ పూజ చేసి మండలం చేసుకున్నట్టు శ్రీరామనవం అంటే ఏంటి అసలు? ఆ రోజు శ్రీకృష్ణుడు అలాగే శ్రీరామనవం జన్మించారు కనుక ఆ రోజు జన్మదినోత్సవం చేసుకుంటున్నాం. అలాగే మన పుట్టినరోజు కూడా ఉదాహరణకి చైత్రశుద్ధ ఏకాదశిలో నేను జన్మించాను. రుజువర్గ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశిలో నేను జన్మించాను కాబట్టి ఆ పుట్టినరోజు చైత్రశుద్ధ ఏకాదశిలో చేసుకోవాలి. అలాగే మీరైనా సరే ఏ మాసంలో జన్మించారు, ఏ తిథిలో జన్మించారు కావాలి. ఇప్పుడు ఉదాహరణ మన తెలుగు సంవత్సరం జరుగుతుందండి అంటే ఉదాహరణకి ఈరోజు తేదీ ఏంటో చెప్పండి ఎవరైనా. ఉదాహరణకి 29 కాదు, మనం తెలుగు మన సంవత్సరం మన కలియుగం ప్రారంభమయ్యి శ్రద్ధగా వెళ్ళండి. కలియుగం ప్రారంభమయ్యి 5127 సంవత్సరం ఇది. కలియుగం ప్రారంభమయ్యి 5127 సంవత్సరం ఇది. మనకి తెలుగు వాళ్ళ మన భారతీయులు కనుక ఆంగ్లేయులు అయితే 2026 అంటే మన కలియుగం ప్రారంభమయ్యి యుగం ప్రారంభమయ్యి 5127లో ఉన్నాం మనం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు 2026 అంటే మనకంటే తక్కువే. వాళ్ళు మన దేశానికి వచ్చి పరిపాలించారు కాబట్టి వారి యొక్క లక్షణాలు మనకు అలవాటు పడ్డాయి. కాబట్టి అందరూ కూడా మన తేదీ అంటే ఈరోజు అంటే ఏకాదశి 11వ తారీఖు, మనకి 11వ తారీఖు ఏకాదశి, 1వ నెల చైత్ర మాసం 5127 సంవత్సరం. అంటే ఈరోజు తేదీ ఏం చెప్పాలంటే 11/1/5127 మన తెలుగు వాళ్ళ ప్రకారం అయితే ఇది మనం అనుసరించాలి. అంతే ఆంగ్లేయులంటే ఇప్పుడు వాడుకలో ఉన్నప్పుడు కూడా మన పిల్లలకి మన భవిష్యత్తులను మనం చెప్పగలగాలి. అందుకని పంచాంగ శ్రవణలో అందరూ కూడా పంచాంగ పట్టణం మొదలు చెప్తారు. మనం 5000 కలియుగాబ్దముడు అంటే 5127 సంవత్సరంలో మనం అడుగు పెట్టామని. కనుక ఇది అలాగే పెళ్లి కూడా తేదీని బట్టి కాదు. దీంట్లో స్వస్తి శ్రీ చాంద్రమాన అని రాస్తారు. ఈరోజు ఏకాదశి పెళ్లి అనుకోండి, ఏకాదశి నాడు వివాహం. అదే ప్రతి సంవత్సరం జరుపుకోవాలి తప్ప డేట్లు బట్టి కాదు. డేట్ అనేది ఇంగ్లీష్ వాళ్ళకి ఒక సంవత్సరం వాళ్ళకి డేట్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. కానీ మనం హిందూ ధర్మాన్ని పాటిస్తూ అందరికీ హిందూ ధర్మాన్ని పాటించాలి అని తెలుసుకునే బాధ్యత ఈ సమయంలో తెలుసుకోవాలి. మనం ఈ మాల వేసుకున్నప్పుడు సారస్వతుల ద్వారా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా మరి ఈ యొక్క అంశంలో మాట్లాడుకుంటే కనుక మన ప్రభాకర్ స్వామి వారు ఆలయ ధర్మకర్తలు, మీరు కూడా ధర్మకర్తలు పెద్దలు, అలాగే దుర్గారెడ్డి గారు కూడా మరి సత్యరెడ్డి గారు కూడా వచ్చి మరి పూజ చేయించాలి మీరు తప్పను అని చెప్తే ఇవి వచ్చి రావడం జరిగింది. అలాగే మీరు అందరూ కూడా స్నేహ వాతావరణంలో ఉన్న చక్కగా మీరందరూ కూడా స్వాములందరూ కూడా మాతలందరూ కూడా చక్కని ఆధ్యాత్మిక భావంతో ప్రతిరోజు కూడా పూజ చేస్తూ మీ మధ్య మాకు ఈ రకంగా జన్మదినోత్సవం జరగడం సీతారామకృష్ణ అనుగ్రహంగా భావిస్తున్నాం. ఏదైనా అప్పటికప్పుడు వేదపడి సమస్యలు అని చెప్పారు. మా ఊళ్ళో కార్యక్రమం ఉన్నప్పుడు అది ఎవరికి అప్పచెప్పేసి ఇక్కడ వచ్చారంటే బాధ్యత ఏంటంటే వీళ్ళు చాలా భక్తి చేస్తారు. 5 రోజులు కార్యక్రమం చేస్తారు. ఈ రోజుల్లో 5 రోజులు కళ్యాణాలు ఎవరో కానీ చేయడం లేదు. ఇటువంటి రోజు చేస్తున్న మనం కూడా అక్కడ ఉడకాబట్టిగా సాయం చేయాలని ఉద్దేశంతో వచ్చాం. అందరూ కూడా చక్కగా కనిపించారు. ఈ ఆలయం అంతా కూడా చాలా పవిత్రంగా శోభాయమానంగా ఉంది. మీరు గమనించండి, ఇక్కడ మనం పూజ చేసినప్పుడు మనకు తెలియనటువంటి తరంగాలు మొదలవుతాయి. బయట వెళ్ళిపోతే మామూలుగా ఉంటాం. పూజ లోపలికి వస్తే ఇంకా ఎక్కువ చదివేస్తుంటే అంత తప్పు చదవట్లేదు. ఒక నామం తప్పు చెప్తున్నా మళ్ళీ 2 నామాలు ఎక్కువ చెప్తున్నా అంటే ఆ స్వామివారి మనలో ఉండి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ మాల మీద ధరిస్తూ భక్తులకే ఒకరు మాల ధరించి 10 మందిలో ఒకరు ధరింపు చేయాలి. ఆ రకంగా చైతన్యవంతంగా ఉంటూ మనం శ్రీరామనామ కీర్తన చేసుకుంటూ మనం నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. ఆయన చెప్పేటట్టయితే ప్రతి ఒక్కరు రోమాంచం అయిపోతుంది. రాముడి గురించి చెప్తుంటే మన అయోధ్య క్షేత్రంలో రామమందిరం మన ఈ జనంలో చూడగలిగాం. మన దాంట్లో చూడలేకపోయారంటే 500 సంవత్సరాల తిరిగేస్తారు అక్కడ. నేను 2 సార్లు టెంట్లోనే ఉండి చిన్నపడి. కానీ ఈరోజు మనందరం మన కళకు చూసేవాళ్ళం మనం ఎంత అదృష్టం. కనుక మనం చాలా అదృష్టవంతులు మనం జన్మించాం కాబట్టి. 500 ఏదో తాజ్మహల్ చూసిన ఇవి కానీ మనకి రామమందిరం చూసాం కాబట్టి ఆ రామమందిరంలో అయోధ్యలో ఉన్నట్టుగా మనం భావన చేసుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు జరిపించుకుంటాం. ఈ యొక్క జన్మదినోత్సవం మీరు అందరూ జరిపించడం చాలా ఆనందిస్తూ ఇది నేను మరింత బాధ్యతగా స్వీకరిస్తూ ముందు అనేక సత్కార్యక్రమాలు ఆ బాధ్యతను ఆది జరిపించాలని వేడవాదం ప్రార్థిస్తూ సర్వేదన
శ్రీరామ్ అలాగనే గురువు గారు నేను రాముని భక్తుడిని, నేను రాముని భక్తుడినే, నాకు డబ్బుల సమస్య కూడా లేదు, నేను చేయాలనుకుంటున్నాను, సేవ చేయాలనుకుంటున్నాను, రామానికి నా ఉత్కర్షంగా నేను కూడా చేస్తాను అని గురుగారు చెప్తే జరిగింది. నేను అదే కాకుండా గురుగారు వచ్చే సంవత్సరం వందలాది మంది భక్తులు ఉండగా నాలుగులో సాగులో ఉండగా పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. చాలా సంతోషం. మనకి మరి సీతారాం శాస్త్రి గారు లాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. ఆయన అంటే కూడా భావంతో భగవంతుడి మీద దృష్టి పెట్టి చేస్తున్నారు అంటున్నారు. దాని గురించి ప్రతి ఒళ్ళు కూడా భక్తి భావంతో మన సంస్కృతిని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.